హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచ్. ఈరోజు మనం 2018లో రిలీజ్ అయిన 'అన్నహిలేషన్' అనే మూవీ యొక్క కంప్లీట్ స్టోరీ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ని చూద్దాం. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ మూవీలో కొన్ని ఏలియన్స్ భూమిపైకి వచ్చి భూమి మొత్తాన్ని ఆక్రమించుకోవాలి, మార్చేయాలి అనుకుంటాయి. తర్వాత దాన్ని ఎవరు ఆపారు, ఎలా ఆపారు అన్నదే ఈ మూవీ స్టోరీ. ఓపెన్ చేస్తే ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఫెసిలిటీలో కొంతమంది సైంటిస్టులు లీనా అనే అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మారిపోయి టైం సెన్స్ మొత్తం మర్చిపోయి ఉంటుంది. లోమాక్స్ అనే ఆఫీసర్ ఆమె మిషన్ గురించి అడగడం స్టార్ట్ చేస్తాడు. ఆమె 2 వారాలకు సరిపడా రేషన్‌తో, ఆహారంతో లోపలికి వెళ్ళుంటుంది. కానీ 4 నెలల వరకు అక్కడే ఉండి 4 నెలల తర్వాత బయటికి వచ్చుంటుంది. ఆమె టీమ్‌మేట్స్ ఎలా చనిపోయారు అనేది కూడా ఆమెకు గుర్తు ఉండదు. వెంటనే లోమాక్స్ అక్కడ జరిగింది మొత్తం చెప్పమని ఫోర్స్ చేయడంతో లీనా తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి 2 ఇయర్స్ ముందు అప్పుడు లీనా ఒక బయాలజీ ప్రొఫెసర్ గా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు తన కొలీగ్ డానియల్ తన ఫ్యామిలీతో పార్టీకి పిలుస్తాడు. కానీ లీనా వెళ్ళదు. ఎందుకంటే తన హస్బెండ్ కేన్ ఒక స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. ఒకరోజు మిషన్ అని చెప్పి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ బాధలో నుంచి ఆమె ఇంకా బయటికి వచ్చిండదు. దాంతో ఆ పార్టీకి రానని చెప్పేస్తుంది. ఒకరోజు లీనా తన బెడ్రూమ్ పెయింట్ చేస్తుంది. అప్పుడు కేన్ డోర్ దగ్గర కనిపిస్తాడు. ఆమె షాక్ అయ్యి హ్యాపీగా తనని హగ్ చేసుకుంటుంది. కానీ కేన్ కి ఏమీ గుర్తురాదు. మిషన్ లో ఏం జరిగిందో, ఎలా ఇక్కడికి వచ్చాడో ఏం తెలియదు. లీనా చూస్తుండగానే కేన్ వాటర్ తాగడంతో ఆ గ్లాసులోకి రక్తం కనిపిస్తుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. కానీ దారి మధ్యలో అంబులెన్స్ ని గవర్నమెంట్ ఏజెంట్స్ ఆపేసి లీనాకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. లీనా లేచిన తర్వాత ఒక సీక్రెట్ ఫెసిలిటీలో ఉంటుంది. అక్కడ వెంట్రెస్ అనే సైకాలజిస్ట్ ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. కేన్ చాలా డేంజరస్ కండిషన్ లో ఉన్నాడు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. తను బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని లీనాతో చెప్తుంది. అప్పుడే వెంట్రెస్ లీనాకి ఒక సీక్రెట్ చూపిస్తుంది. ఒక మ్యాసివ్ గ్లోయింగ్ లైట్ వాల్. దాని పేరు ది షిమ్మర్. ఇది 3 ఇయర్స్ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది. ఫారెస్ట్, అనిమల్స్, విలేజెస్ అన్నింటినీ స్వాలో చేస్తుంది. ఆ షిమ్మర్ లోకి చాలా మంది స్పెషల్ ఫోర్సెస్ ని పంపించారు. కానీ కేన్ మాత్రమే అందులోంచి తిరిగి వచ్చాడని చెప్తూ ఉంటుంది. లీనా కేన్ ని చూస్తూ కేన్ ని ఎలాగైనా రక్షించాలి, నేను షిమ్మర్ లోకి వెళ్తానని డిసైడ్ చేసుకుంటుంది. తర్వాత లీనా ఎక్స్పెడిషన్ టీమ్ లోకి జాయిన్ అవుతుంది. ఈ టీమ్ లో ముందుగానే 4 ఉంటారు. ఒకటి వెంట్రెస్, అన్య, రాడెక్, షెపర్డ్. ఇప్పుడు వీళ్ళలోకి లీనా కూడా జాయిన్ అవుతుంది. దాంతో ఈ టీమ్ లో మొత్తం 5 మంది ఉంటారు. అందరూ షిమ్మర్ లోకి ఎంటర్ అవుతారు. ఆ షిమ్మర్ లోకి వెళ్తూనే వాళ్ళకి టైం మరియు మెమరీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సిగ్నల్స్ ఉండవు, జీపీఎస్ వర్క్ చేయదు. ప్లాంట్స్, అనిమల్స్ అన్ని వియర్డ్ గా మ్యూటేట్ అయి ఉంటాయి. ఒక రోజు ఒక మ్యూటేటెడ్ అలిగేటర్ వాళ్ళపై అటాక్ చేస్తుంది. లీనా కాల్మ్ గా హ్యాండిల్ చేసి చంపేస్తుంది. వాళ్ళు షిమ్మర్ లోకి వెళ్తున్న కొద్దీ మ్యూటేషన్స్ ఇంకా కాంప్లెక్స్ గా, డేంజరస్ గా మారుతాయి. తర్వాత ఒక ఆర్మీ షెల్టర్ లో వారికి ఒక ఓల్డ్ వీడియో రికార్డర్ కనిపిస్తుంది. ఆ వీడియోలో కేన్ తన టీం మెంబర్స్ కడుపు కోసి అందులో ఏదో స్ట్రేంజ్ లివింగ్ థింగ్ ఉండడం కనిపిస్తుంది. ఆ సీన్ చూసి టీం మొత్తం షాక్ అవుతుంది. రాత్రి లీనా తన బ్లడ్ ని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తుంది. సెల్స్ మొత్తం లైట్ లాగా డివైడ్ అవుతూ ఉంటాయి. ప్లస్ అందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఒకరోజు రాత్రి అక్కడి నుంచి కనపడకుండా మాయమవుతుంది. ఒక మ్యూటేటెడ్ బియర్ వాళ్ళపై అటాక్ చేస్తుంది. బియర్ షెపర్డ్ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ వాళ్ళని చంపాలని ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు బియర్ ని చంపేస్తారు. కానీ షెపర్డ్ ఇంకా అన్య ఇద్దరు చచ్చిపోతారు. నెక్స్ట్ డే వెంట్రెస్ కేన్ ని, రెడెక్ ని అక్కడే వదిలేసి లైట్ హౌస్ వైపు వెళ్తుంది. రాడెక్ మాత్రం అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. తర్వాత లీనా ఒంటరిగా లైట్ హౌస్ కి వెళ్తుంది. అక్కడ స్కెలిటన్స్, మ్యూటేటెడ్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ లైట్ హౌస్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఇంకో వీడియో రికార్డర్ ఉంటుంది. అందులో కేన్ ని చూస్తుంది. ఆ వీడియోలో కేన్ తన డూప్లికేట్ ని చూసి ఒక గ్రానైట్ తో సూసైడ్ చేసుకుంటాడు. పక్కనే ఒక బొక్కలో వెంట్రెస్ ఉంటుంది. వెంట్రెస్ మ్యూటేట్ అయ్యి ఒక నిబ్యులా లాగా, స్ట్రేంజ్ క్రియేటర్ లాగా మారిపోతుంది. ఆ క్రియేచర్ లీనాని మిర్రర్ లాగా ఇమిటేట్ చేస్తుంది. లీనా ఏ పని అయితే చేస్తుందో ఆ క్రియేచర్ కూడా అదేలాగా చేస్తుంది. తర్వాత లీనా తెలివిగా ఆలోచించి గ్రెనేడ్ ని క్రియేచర్ హ్యాండ్ లో పెట్టి యాక్టివేట్ చేస్తుంది. ఆ గ్రెనేడ్ పేలి లైట్ హౌస్ మొత్తం కాలిపోతుంది. దాంతో ఆ షిమ్మర్ కూడా మాయమైపోతుంది. కట్ చేస్తే ప్రెజెంట్ లో లోమాక్స్ లీనాని క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు నువ్వు మాత్రమే సర్వైవ్ అయ్యావు, మిగతా వాళ్ళు ఎందుకు చనిపోయారు అని. తర్వాత లీనా ఆ షిమ్మర్ మనల్ని డిస్ట్రాయ్ చేయట్లేదు, అది మారుస్తుంది అని చెప్తుంది. తర్వాత కేన్ హాస్పిటల్లో లేచుంటాడు. లీనా కేన్ దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకుంటుంది. కేన్ ఐస్ లో షిమ్మర్ రిఫ్లెక్ట్ అవ్వడం చూస్తాం. లీనా ఐస్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంతటితో ఈ మూవీ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మరింత మోటివేషన్ ఇస్తుంది.